చచ్చిపోగానే కృష్ణుడు రథం మించి కిందకి దూకి చిన్నపిల్లాళ్ళ గంతులేసి అరిచాడు. అర్జునుడు అన్నాడు, బావా ఎంతైనా ఇది అన్యాయం కదా, మాకు కొడుకు, మా వంశంలో మొట్టమొదట పుట్టినవాడు, మా కోసం ఇంత యుద్ధం చేశాడు, కర్ణుడి చేతిలో చచ్చిపోయాడు, మేమందరం ఏడుస్తున్నాం, నువ్వు ఎగిరి గంతులేసి నన్ను కౌగిలించుకుంటున్నావు, ఏమిటి దీని తాత్పర్యం అని అడిగాడు. అయితే ఆయన అన్నాడు, నేను అనవసరంగా ఎగిరి గంతులేయలేదు, నీకు కొంతే తెలుసు, నాకు అంతా తెలుసు. ఈ ఘటోత్కచుడంత యుద్ధం చేసి ఉండకపోతే, వీడు పుట్టి ఉండకపోతే ఆ అస్త్రం నీ మీద పడుతుంది. నిన్ను ఎలా రక్షించుకోవాలనే నేను తలమునకలై ఉన్నాను. ఇదిగో ఆ ఘటోత్కచుడిని అప్పుడు పుట్టించి ఈశ్వరుడు పెద్ద కృప చేశాడు. ఆ ఘటోత్కచుడు యుద్ధానికి వచ్చి కర్ణుడిని కొట్టి ఉండకపోతే కర్ణుడు శక్తిని వేయడు, శక్తిని వేశాడు కాబట్టి అయిపోయింది ఇంకా దాని శక్తి. ఇంకా మళ్ళీ రెండో మాట వేయడానికి లేదు కాబట్టి కర్ణుడు చచ్చిపోయినట్టే. కర్ణుడు చచ్చిపోయాడు కాబట్టి కురుక్షేత్రం అయిపోయినట్టే, మీరు రాజు అయిపోయినట్టే, ఇంకా బెంగలేదు అని కృష్ణ భగవానుడంతటి వాడు అంత సంతోషించాడు. కాబట్టి ఆ ఘటోత్కచుడు పుట్టేటట్టు చేసినవాడు పరమేశ్వరుడు. దేని కొరకు అంటే ఆయన పుట్టింది భీముడికి కొడుకు, ఆయన బతికించింది పినతండ్రి అర్జునుడు. అందుకొరకు మహానుభావుడు ఆ రాక్షసులతో పిశాచములతో ఉన్నాడు కాదు. ఎంత భీమసేనుడి కొడుకైనా అతను ఉగ్రమైన మనస్తత్వం ఉన్నవాడు, అందుకే రాక్షసులతో పిశాచములతో ఉంటాడు. వాడే బ్రతికుంటే నేనే చంపవలసి ఉండేది, ఎందుకంటే వాడు ధర్మానికి హాని చేస్తాడు. అదృష్టం బాగుండి బంధుత్వాన్ని అడ్డుపెట్టి కురుక్షేత్రానికి యుద్ధానికి వచ్చి కర్ణుడి వలన చచ్చిపోయి నిన్ను బతికించాడు. అందుకని మనం బతికిపోయాం. కాబట్టి అలాంటి ఘటోత్కచుడు ఉపకారం చేశాడని నేను గెంతాను.